దానియేలు హెబ్రీ 11:32 ప్రకారము విశ్వాస వీరులు వారి జీవితాల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. దాంట్లోనే ప్రవక్తల గురించి కూడా ఉంది. వారు ఏ రీతిగా హింసింపబడ్డారు, వారు దేవుడు చెప్పిన మాటలు తన ప్రజలైన ఇశ్రాయేలుకి చెప్పిన బట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రవక్తల విషయంలో కూడా మనం ధ్యానించుకుంటున్నాం. గత వారంలో యెహెజ్కేలు ప్రధానమైన ప్రవక్తల్లో ఎవరున్నారు? యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. మిగిలిన వారు చిన్న ప్రవక్తలు. ఈయన కూడా ప్రధానమైన ప్రవక్త దానియేలు. దానియేలు అంటే అర్థం ఏంటి? దాన్ అంటే తీర్పు తీర్చుట, ఎల్ అంటే దేవుడు, అంటే దేవుడే తీర్పు తీర్చువాడని అర్థం అన్నమాట. అయితే మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే, యోధా రాజులు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభు యోధారాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయకు బొక్కసంలో ఉంచాను. ఈయన కూడా యెహెజ్కేలు వలె బబులోనికి కొనుకోబడ్డాడు, చెరకొనుకోబడ్డాడు. సో కనుక అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు దాన్ని ప్రవక్తిగా సిద్ధపరుస్తూ వచ్చాడు. యెహోయాకీము దినాల్లో ఆ విధంగా ఈ నెబుకద్నెజరు, బబులోను రాజు వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. అయితే వీరితో పాటు ఆయనకి 3 స్నేహితులు కూడా ఉన్నారు. ఆ స్నేహితులు ఎవరంటే చూడండి, 6వ వచనం తర్వాత 5వ వచనం చూద్దాం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయి ద్రాక్షారసంలో నుండి అనుదినం భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ 3-4 వచనాలు ఏముందంటే, ఈ బబులోను రాజు ఇశ్రాయేలు వంశంలో ముఖ్యులై లోపములైన సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు కలిగిన వారు. ఇక్కడ దానియేలు చాలా విద్యావంతుడు, ప్రవీణత కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరయందు నిలవదగి కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పాడు. చూడండి, అటువంటి వారిని, జ్ఞానం కలిగిన వారిని, ముందుగానే వారి భాషలో జ్ఞానం కలిగిన వారిని కనుగొని నియమించమని నెబుకద్నెజరు చెప్తాడు. చెప్పినప్పుడు వారికి కల్దీయుల భాష కూడా నేర్పించమని చెప్తాడు. కాబట్టి అప్పుడు వారు చూసినప్పుడు ఆ కొందరు బాలురులు ఎవరున్నారంటే, వారికి ఆహారం కూడా రాజు భుజించే ఆహారమే వారికి ఇమ్మని రాజు ఆజ్ఞించాడు. 6వ వచనంలో యూదుల్లో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వీరిలో ఉంటుంది. సో తత్వజ్ఞానం కలిగిన వారిలో వీరున్నారు. యూదుల్లో నుండి, ఆ దేశంలో నుండి ఉన్నవారు కూడా వారిని కూడా పిలిచి ఉండొచ్చు. సో అందరిలో పాటు యూదుల్లో నుండి తేబడిన వారు వీరు మాత్రం ఉన్నారు. ఎవరు? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో నుండి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తాషేజర్ అని పేరు పెట్టేశాడు. ఇక్కడ వారి బబులోని యొక్క పేర్లు వారికి పెట్టేశారు. వారి దేవతల పేర్లు అయి ఉండొచ్చు, ఇతర పేర్లు అయి ఉండొచ్చు.
దానియేలుకి బెల్తెషాజర్ అని పేరు పెట్టాడు. హనన్యాకు షద్రక్ అని, మిషాయేలుకు మేషాక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టారు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు తాను అపవిత్రుడు కాకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనగా. సో దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందును అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీరు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములకు కృషించినట్లు ఆయనకు కనబడనేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. నపుంసకులాధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన న్యామకునితో దానియేలు ఇట్లనే, భోజనమునకు ధాన్యమతులను పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మను పరీక్షింపుము అని చెప్పాడు. ఇక్కడ రాజు ఏంటంటే రాజు భుజించే భోజన పానాలు వారికి ఇమ్మని, వారికి తత్వజ్ఞానాన్ని బాగా బోధించాలని, ఎందుకంటే రాజ్యపాలన కొరకు జ్ఞానులు చాలా అవసరమని, ప్రతి రాజ్యంలో కూడా జ్ఞానులు ఉండాలి. ఈ దినాల్లో కూడా అందుకనే మన ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్స్ని సెక్రటరీలుగా నియమిస్తారు గవర్నమెంట్. కనుక ఈ విధంగా వాళ్ళకి ఆ విధంగా రామ కుమారులకు చెందినట్టుగా వారిని పెంచాలని, పోషించాలని తెలియజేస్తూ వచ్చి, కనుక వీరేం చేశారంటే రాజభోజనము మేము తినము. మొట్టమొదటిగా ఎవరంటే దానియేలు, షద్రక్, మెషాకు కూడా ఆయనతో ఏకీభించారు. వారు కూడా మేము భోజనం చేయమని 12వ వచనంలోకి వచ్చినప్పుడు, మాకు శాఖాధాన్యములను పానమునకు నీళ్లు నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్ము పరీక్షించు. ఎందుకంటే వీళ్ళ మీద అధిపతిగా ఉన్న నపుంసకుడు రాజు నా ప్రాణాన్ని తీసేస్తాడు, మీరు ఎందుకంటే రాజు భోజనం భుజించే వారు బలంగా ఉంటారు, ముఖాలు బాగుంటాయి, అయితే మీరేమో చిక్కిపోయినట్టు ఉంటారు, ఉపవాసం ఉన్నవాళ్ళలాగా ఉంటారు, మీ ముఖాలు ఎండిపోతాయి. సో తర్వాత మిమ్మల్ని రాజు పిలిచినప్పుడు మీ ముఖాలను చూస్తే ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే, ఆహారం సరిగా తినలేదంటే నా మీదకి వస్తుంది, నా ఉద్యోగం పోవటమే కాదు కానీ నన్ను చంపేస్తాడు అంటే ఆ రాజులు అటువంటి మూర్ఖులను చెప్పినప్పుడు, వీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కనుక, విశ్వాసం కలిగిన వారు కనుక, వారు అన్ని రాజు భుజించే భోజనాన్ని మేము భుజించము. ఎందుకంటే వారు ధర్మశాస్త్రానుసారమైన భోజనాన్ని వారు భుజించరు. వారు పందిని తినొద్దంటే పందిని తింటారు, పామును తినొద్దంటే పామును తింటారు. ధర్మశాస్త్ర సంబంధులు ఏం చేస్తారంటే దేవుడు ఏది తినమన్నాడో అదే తినాలి. డెక్కలు చీలి నెమరు వేసేదాన్ని తినాలి. అది విగ్రహానికి అర్పించి పెడతారా అనేది రెండో సంగతి. విగ్రహానికి సామాన్యంగా ఈ రాజు భోజనం చేసేటప్పుడు పెట్టకపోవచ్చు. అయితే ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే వారు యూదులు పాటించే అపవిత్రమైన ఆహార నియమాలని వారు పాటించరు అన్నమాట. సో కనుక అందుకనే వీరు దేవుడు వారికి తోడుగా ఉండాలని, వారు భయభక్తులు కలిగిన వారే ఆ విధంగా తీర్మానం చేసుకుని
దాని మీద నిలబడ్డారు. దేవుడు కూడా కనుకరించి 10 రోజుల సమయం అడిగినప్పుడు నపుంసకుడు కూడా 10 రోజులు పరీక్షిద్దామని వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? తర్వాత 14-15 వచనాల్లో మీరు చూసినప్పుడు 10 దినములైన తర్వాత 15వ వచనములు, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. ఇదేంటి దేవుని దయ ఉన్నప్పుడు, దేవుని ముఖ ప్రకాశం వారి మీద ప్రకాశించినప్పుడు, దేవుని పునరుద్ధాన బలం వారి శరీరంలో పనిచేసినప్పుడు తిన్నా తినకపోయినా ఏమీ కనిపించదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు 40 దివారాత్రములు ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆయన బలహీనంగా కనపడ్డాడు. దేవుని మీద ఆధారపడి దేవుడు తన పునరుద్ధాన బలంతో నింపినప్పుడు ఎవరు కూడా బలహీనంగా కనపడరు. మనం కూడా ఇటువంటి భక్తి కలిగి ఉండాలి. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలో లోపలికి పోయేది బయట మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేదే అంటే హృదయంలో నుండి వచ్చేది. హృదయంలో నుండి ఏమొస్తాయి అని అపవిత్రమైన రాకూడదు అన్నమాట. హృదయంలో నుండి పవిత్ర హృదయం అయితే పవిత్రమైన విషయాలు వస్తాయి, అపవిత్ర హృదయం అయితే అపవిత్రమైనవి అబద్ధాలు వస్తాయి కదా, వ్యభిచారపు మాటలు వస్తాయి, విగ్రహారాధనతో కూడిన మాటలు వస్తాయి, ఇతరులను దూషించడం, ఇవన్నీ కూడా వస్తాయి. మార్కు సువార్త 7:21 మనందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా వస్తాయి. అందుకనే మనిషిని లోపలికి పోయేది కొత్త నిబంధనలు. పాత నిబంధనలు ఏది? యూదులు దేన్ని పాటించాలి? పవిత్రమైన ఆహారమే. దేవుడు పవిత్రపరిచిన దాన్ని తినాలి. దీన్ని తినమంటే దాన్ని తినాలి, దాన్ని వద్దంటే దాన్ని తినకూడదు. ఈ దినాల్లో ఆహారం ఏదైనా తిను. అందుకనే చైనా వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకోవచ్చు, వారి ఆహారం వారు తినవచ్చు. తర్వాత ఇండియాలో ఉన్నవారు కూడా తినవచ్చు. కోడిగుడ్డు కూడా తింటే కోడిగుడ్డు తిను, లేకపోతే బెండకాయ తింటే బెండకాయ తిను, ఇష్టం. బట్ లోపల నుంచి వచ్చిన మాటలను బట్టి, ఆలోచనలు బట్టి నువ్వు నేనేమవుతాం? అపవిత్రపరచబడతాం. సో అపవిత్రపరచబడినప్పుడు మనకి ఆ తేట అనేది ఉండదు. వారి ముఖాలు ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయి. 15వ వచనం చదువుకున్నాం కదా, సౌందర్యంగాను కళగాను కనబడగా. హృదయంలో పవిత్రత ఉన్నప్పుడు నిజంగా ముఖాల్లో కళ అనేది కూడా కనబడుతుంది. ఏదో పౌడర్లు రాసుకుంటేనో క్రీములు రాసుకుంటేనో కాదు. ఈ రోజుల్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు? క్రీములు రాసుకుంటున్నారు, లేకపోతే పేడ మెత్తినట్టు మెత్తేస్తున్నారు. మన పెళ్ళిళ్ళలో కూడా చూస్తున్నాం. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా. ఆ రోజుకే అందం. వీళ్ళ అందం ఎప్పుడూ ఉంటుంది, వీళ్ళ కళ ఎప్పుడూ ఉంటుంది. రాత్రి వేళ లేపుతావా అట్లాగే ఉంటుంది, పగటి వేళ లేపుతావా, పని చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత లేపుతావా, ఆ మగం అట్లాగే ఉంటుంది. అందుకనే మేకప్ అంటే తయారు చేసుకున్నది మనం సొంతంగా చేసుకున్నది ఉంటుందా? అందుకనే ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి, హృదయంలో యథార్థత పవిత్రత ఉండాలి. సో అప్పుడు ముఖం ఎలా ఉంటుంది? కళగా ఉంటుంది. ఓకే అండి. అందుకనే ప్రభు ఎప్పుడు కూడా తన ముఖ ప్రకాశం మన మీద ఉన్నప్పుడు తప్పకుండా ఏమవుతుందండి? అందుకనే మనం ప్రార్థన చేయాలి, యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. కొన్ని నిర్ణయాలు మనం కూడా ఇలా చేయాలి. అదే అపవిత్రమైనది నా నోటిలోకి పోవద్దని వాళ్ళు అనుకున్నారు. మనం ఏమనుకోవాలి? అపవిత్రమైనది నా నోటిలో నుండి బయటికి వెళ్ళొద్దు అని మనం అనుకోవాలి. ఏం తీర్మానం చేసుకోవాలి? వాళ్ళు ఏమనుకున్నారు? అపవిత్రమైనది నోట్లోకి పోవద్దు, అప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు అంటే వాళ్ళు రెండు కలిగి ఉన్నారు. అపవిత్రమైనది లోనికి తీసుకోలేదు, అన్ని జనులు భుజించే ఆహారం భుజించలేదు. రెండవది వారి ప్రవర్తన, వారి మాటలన్నీ కూడా యథార్థవంతులే. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారు. మరణాపాయం ఉన్నప్పటికీ అలాగే చెప్తారు, అలాగే చెప్తారు. అందుకనే సో ఆ విధంగా ఉంది. తర్వాత 3వ అధ్యాయం 2వ అధ్యాయం
అప్పుడు చూసినప్పుడు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 16వ వచనంలో 15వ వచనం చదువుతాను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుటేయమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగా, అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పును. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలు. ఇక్కడ నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక కల కన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. ఆ కళను కలభావాన్ని కూడా చెప్పమని అక్కడున్న బబులోను జ్ఞానులు కానీ తర్వాత వీళ్ళు కూడా వారిలో చేరారు కాబట్టి వారందరికీ కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఇది చెప్పకపోతే నేను చంపేస్తానని చెప్పాడు అన్నమాట. ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటే ఉంటుంది. రాజు 3వ వచనంలో రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకుని వల్లని నేను మనోవ్యాకుల మంది ఉన్నాను అనగా కల్దీయులు సిరియా భాషలతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరిచిపోతుని కానీ కలను దాని భావమును మీరు చేయని ఎడల మీరు చత్తురని తుత్తినేలుగా చేయబడుతురు, మీ ఇంట్లో పెంట గొప్పగా చేయబడు. అబ్బా, చూశారండి ఎంత మూర్ఖుడో రాజు. తప్పెవరిది? కలకన్నాడు, మర్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎంత జ్ఞానం కలిగి ఉండాలంటే ఆ కళ ఏంటో తెలుసుకోవాలంట. తానే మర్చిపోయాడు, వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అది చెప్పాలంట, దాని భావం చెప్పాలి. చెప్పకపోతే తుత్తెనీయులుగా ముక్కలు చేసి మీ ఇంటిని ఏం చేస్తాను? గంట కుక్కగా చేస్తాను. ఆ సమాచారం ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఈయన కొద్ద సమయం తీసుకున్నాడు. అయ్యా కొంత సమయం ఉన్నాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది? 2వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందిన నిమిత్తమై ఆయన వేడుకొనుటని వారిని హెచ్చరించాను. అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుణ్ణి స్తుతించాను. దానియేలు ఎటువంటి వాడండి? నేను ఎంత ప్రార్థనాపరునో అన్నాడా? నేను వీళ్ళ సీనియర్ని, లేకపోతే వీళ్ళు పురుగొల్పేవాడిని ప్రోత్సహించేవాడిని అన్నాడా? ఇంటికి వెళ్ళి వాళ్ళ రూముకి వెళ్ళి వాళ్ళ స్నేహితుల్లో కూడా అనన్య, ఎవరంటే వాళ్ళు అనన్య, మిషాయేలు, అజర్యాకు చెప్పాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? హెచ్చరించాడు, ప్రార్థన చేశారు. అది ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం కూడా ఇప్పుడు సంఘాలు ఏం చేసినాయి అంటే అది ప్రోటోటైప్ ఉంటుంది. ఈ టైంకి ఓకే, ఆ టైంకి చేయండి. చేయవలసిన అంశాల కొరకు చేయండి. ఎమర్జెన్సీ వచ్చిన దానికి ఏం చేయాలి? వెంటనే చేయాలి. మనం ఏం చేస్తున్నాం? చేయాలి. చాలామంది ఇది అర్థం చేసుకోకుండా పండుకుంటారు. మీరు కాదు, మీరంతా కూడా ఇప్పుడప్పుడు ప్రతిసారి కూడా అందరూ వస్తున్నారు. మిగిలిన వాళ్ళకి బాధ్యత భారం ఉండదు. కొన్నిసార్లు వారు శ్రమ నుంచి ఎలా విడుదల పొందాలో కూడా తెలియదు. అలాగే మౌనంగా ఉండిపోతారు. ఈ జ్ఞానం తప్పక మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. రహస్యాలను బయలుపరిచే దేవుడు మన దేవుడు. ఈ రహస్యాన్ని తప్పకుండా మనకు బయలుపరుస్తాడని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు నిజం గల దేవుడు కనుక కదా, మనం మర్చిపోయిన వాటిని కూడా ఏం చేస్తాడు? ఆయన మనం గుర్తు చేస్తాడు. మనకి తెలియని విషయాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు? మనకి తెలియజేస్తాడు. ఇక్కడ మరణాపాయం ఉంది. ఇప్పుడు దానియేలు ఎంత నిస్వార్థపరుడంటే
మనమే కాదు కానీ బబులోన్లో ఉన్న మన కొలీగ్స్ కూడా, ఈ తత్వజ్ఞానం నేర్చుకుంటున్న మిగిలిన స్టూడెంట్స్ కూడా, వారు కూడా ఏం కాకూడదు, వాళ్ళు కూడా వారితో పాటు మనం కూడా చనిపోవద్దు అని చేస్తాం. ఇప్పుడు మనం లోకంలో నుండి రక్షింపబడ్డాం. రక్షణ పొందిన వారి కొరకు మనం ఏం చేయాలి? వారు కూడా నశింపకున్నట్లు మనకు బయలుపరచబడిన రహస్యమైన క్రీస్తును, క్రీస్తు ఐశ్వర్యమును సకల జనుల్లో కూడా మనం ప్రకటించాలి. వారందరి కొరకు కూడా ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. అట్లా చేస్తే చంపేస్తున్నారు కదంటే ప్రార్థన చేయాలి. చెప్పే విధానంలో చేయాలి. ఊరికే రెచ్చగొట్టుకోవడం కాదు, అది సాతాను పని. పౌలు ఆల్రెడీ తిమోతిలో చెప్పాడు కదండి, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోకండి, అనవసరంగా డిస్ప్యూట్స్ పెట్టుకోకండి, వంశావళిని లేవనెత్తకండి. అదే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పరిచయాలను శోధించడానికే యేసు ప్రభుని ప్రశ్నలు వేస్తూ వచ్చారు. కానీ ఆయన చెప్పింది నిజం గ్రహించి పాటిద్దామని ఎప్పుడైనా చేశారు? ఈరోజు హిందువులు కానీ వేరే ఎవరైనా కానీ క్రీస్తుని చెప్పినందు మాత్రాన్ని వారు ఇంకా వ్యతిరేకించడానికే తప్ప ఎందుకే ఉండదు అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలా లేని కారణం చేత అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా బయలుపరిచినప్పుడు ఏం చేశాడంటే చూడండి 45వ వచనం నుంచి తెలియజేసినప్పుడు, సరే 45వ వచనంలో చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన అదొద్దు. 46వ వచనం, అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి, ఎక్కడున్నారండి? ఏం చెప్పాను నేను? రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు ఏం చేశాడంట? బానిసకి ఏమైపోయాడు ఇప్పుడు? దేని బట్టండి? జ్ఞానం అలా హెచ్చిస్తుంది అన్నమాట. సో అందుకని దేవునికి తగినట్టుగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఎటువంటి నెబుకద్నెజరు ఎంతమంది మూర్ఖులైనా సరే వాళ్ళు వంగవలసింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎంతగా హెచ్చింపబడ్డాడు, ఎంతగా హింసింపబడ్డాడు, అంతగా హెచ్చింపబడ్డాడు. ఊహించలేము. తాను పొందిన శ్రమల కంటే కూడా ఎంతగానో హెచ్చింపబడ్డాడు. సో అప్పుడు యేసు నామం ఎదుటి ప్రతి మోకాలు ఏమవుతుంది? వంగాలి. ఇప్పుడు దానియేలు దగ్గర ఏం చేశాడు? సాష్టాంగం. ఎందుకు? దాన్ని మర్చిపోయిన కళను, దాని భావాన్ని కూడా తెలియజేశాడు. నీ పోస్ట్ పోతుంది బాబు అని కూడా చెప్పాడు. ఇట్లా తయారవుతామని కూడా చెప్పాడు కదండి. వెంటనే చేసి ఏం చేశాడు? అందుకని 47వ వచనంలో, మరియు రాజు ఏ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలును ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించును. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించు. సరే, తనకి ఘనత వచ్చినప్పుడు తనతో సహకరించి తనతో ప్రార్థన చేసి దేవుణ్ణి కదిలించే ఈ ప్రార్థన వారు చేసినప్పుడు వాడి స్నేహితులు మర్చిపోయాడు. అందుకనే అనేకులు దుఃఖాల్లో మనం అందరం కలిసి పాలు పొందినప్పుడు సంతోషంలో కూడా ఏం చేయాలండి? అందరూ అదన్నమాట. అది చూస్తాం. ఓకే, కాబట్టి ఇటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ విధంగా 6వ అధ్యాయంలో చూసినట్లయితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అయితే ఇతని మీద ఏంటంటే అందరికంటే కూడా 6వ అధ్యాయంలో తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉన్నట్టుకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమైంది. ఇప్పుడు దర్యావేషు వచ్చాడు. సో 120 మందిని
అధిపతులుగా ఉండటకు నియమించినప్పుడు వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చేసినప్పుడు మిగిలిన వారికి ఏమొచ్చిందండి? కడుపు మండింది. కుట్ర చేశాడు. దానియేలుని ఎలాగైనా త్రోసివేయాలి. ఈయన పరాయివాడు, ఎక్కడి నుంచి వచ్చాడు కాబట్టి కలభావం చెప్పగలిగిన వాళ్ళు వాడు చచ్చిపోవాల్సింది కదా దానియేలు లేకపోతే. ఈరోజు ఈయన ముఖ్యుడయ్యాడని బాధ. సో అప్పుడు నెబుకద్నెజరు రాజే ఆశ్చర్యపడిపోయాడే. తనతో పాటు తన దేవుడిని ఎంతగానో స్తుతించాడు. తన దేవుడు ఎంత జ్ఞానవంతుడో తెలియజేశాడు కదండి. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ప్రభువులు ఎదుగుతూ ఉంటామో కుట్రలు, పగలు, పన్నాగాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆయనకు సాతాన్ని పనిచేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మన ఆత్మీయ సంగతులు చేస్తేనే రావాలి. ఎన్ని కుట్రలు రాని, ఎన్ని దురుద్దేశాలు ఉండే మనుషులు రాని, ఏం చేయాలి? మనం చేస్తున్నాం. మనం ఏం చేస్తామని కొన్నిసార్లు రొంగిపోతాం. మీరు అట్లా చేయట్లేదు. అందరూ కూడా సూర్యకుమార్ కానీ, సువర్ణ కానీ, మిగిలిన వారందరూ కూడా సమస్య ప్రార్థన ఎప్పుడు ఉండేవే. ఏమైపోతుందండి? అట్లా అలవాటు అయిపోతుంది. ఓకేనండి. సో ప్రతి దాని నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఏమీ లేకపోతే దేని కొరకు ప్రార్థన చేస్తాం? ఓకే అండి. అలా లేకుండా అలవాటు ప్రార్థన కాకుండా ఏదో చేసామన్నట్టు చేయకుండా యథార్థంగా సమస్య ఉన్నప్పుడు యథార్థంగా నిజంగా మొరపెడతాం. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఏ దేవుడు సమీపంగా ఉంటాడు? మన దేవుడు ఎందుకు మన దేవుడు సమీపంగా ఉంటాడు? జీవం గల దేవుడు. అటువంటి వారినే కోరుకుంటాడు. చూసినప్పుడు తర్వాత 10వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన చేస్తాడు. 10వ అధ్యాయంలో చూస్తే దానియేలు బహుప్రియుడని చెప్తాడన్నమాట. దానియేలు అని దేవుడు ఏమంటాడు? 11వ వచనం చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యుద్ధకు పంపబడుతుంది. మిఖాయేలు దూతను పంపిస్తాడు. నేను ప్రార్థన చేస్తాడు. జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తుంటే జరగబోయే అన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దానియేలుకి ముందుగానే బయలుపరిచాడు. ప్రకటన గ్రంథంలో లాస్ట్లో యేసుప్రభు శిష్యుడికి రెండు టాలీ అవుతాయి. అందుకనే దైవజ్ఞానం ఎప్పుడు కూడా 2 సార్లు చెప్తాడు. పాత నిబంధనలో ఉంటుంది, కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. అందుకనే గమనించాలి. ఇవన్నీ సత్యము తప్పకుండా జరిగితే అలాగా దేవుడు ఏం చేశాడంటే జరగబోయే విషయాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాజ్యం గురించి, తర్వాత దేవుని యొక్క తీర్పులన్నిటి గురించి చెప్తాడు. అందుకనే దానియేలుకి ఏం పేరు? తీర్పు తీర్చేవాడు ఎవరండి? దేవుడు. రాజ్యాలన్నింటినీ ఎవరు తీర్పు తీరుస్తాడు? విరోధులందరికీ ఎవరు తీర్పు తీరుస్తాడు? దానియేలు జీవితంలో నెరవేరిందా లేదా? మన జీవితంలో నెరవేరుతుందా లేదా? ఎందుకు? మన దేవుడు ఎటువంటి వాడు? న్యాయముగా తీర్పు తీర్చాడు. ఎవరి పక్షంగా? తన బిడ్డల పక్షంగా. విరోధులందరినీ ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీర్చి శిక్షిస్తాడు. ఎందుకంటే న్యాయవంతుడు. నాకు అధికారం ఉంది, సర్వాధికారిని ఇష్టానుసారంగా నేను శిక్షిస్తాను అన్నాడు. ఓకే, నేరారోపణ ఏంటో చెప్పి చేస్తాడు. యేసు ప్రభు నేరారోపణ వారి ఇష్టానుసారంగా చేసి అన్యాయపు తీర్పు తీర్చాడు. మన దేవుడు న్యాయవంతుడు. ఆ యేసు ప్రభు అన్యాయంగా తీర్పు తీర్చిన వారిని కూడా తీర్పు తీర్చేటప్పుడు ఆయన వాళ్ళ అపరాధం ఏంటో వాళ్ళకి చూపించి వాళ్ళకి శిక్ష విధిస్తారు. ఆఖరిగా 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ దానియేలు 12వ అధ్యాయంలో చూడండి. మరియు 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై
ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలును నతడు చెప్పాను. కాబట్టి మాటలన్నీ కూడా తెలియజేసిన మాటలన్నీ ఇంకేమైనా సాతాను ఆటంకపరిస్తే వాయుమండల సంబంధి మధ్య ఆకాశంలో వారిని ఆటంకపరిస్తే దేవుని యొక్క సహాయం రాకుండా, దేవుని యొక్క జ్ఞానం రాకుండా, దేవుని యొక్క ప్రవచనాలు దానికి రాకుండా ఆటంకపరిచినప్పుడు గబ్రియేలే వచ్చి వాడిని ఓడించి తీసుకొచ్చి ఆ మాటలు తెలియజేస్తారు. ఓకే, ఆ విధంగా దానియేలు అంత్యకాలంలో జరిగే తీర్పులన్నింటినీ గురించి కూడా రాస్తూ వచ్చాడు. తనకు విరోధంగా వచ్చిన మానవులు చేసిన అన్యాయకర క్రియలన్నింటినీ బట్టి వారు దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు, వారి నుండి కాపాడుతూ వచ్చాడు. దానియేలు ఒక్కడే కాదు, కానీ తన స్నేహితులు సంఘానికి గుర్తుగా ఉన్నారు, సహవాసానికి గుర్తుగా ఉన్నారు. అందుకని ఒంటరిగా ప్రార్థన చేయటం అంటే కూడా ఎవరు చేయాలి? నలుగురు అంటే ఎక్కువ మంది చేయాలి. మీరంతా ధాన్యులండి, వారంతా ఏకీభవిస్తున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు. మనం మామూలుగా నియామక కూటాల్లో పాల్పొందుతున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా మనకి సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా పాల్పొందుతున్నారు. అలాగే కొనసాగుదాం. మనది వాక్యానుసారమైంది, దైవ చిత్తానుసారమైన ఈ సహవాసాన్ని మనం అంతవరకు కలిగి ఉందాం, కొనసాగుదాం. ప్రార్థనలోకి వెళ్దాం.